Firstly, we have seen that it was necessary to fulfill Bible prophecy. మొట్టమొదటిగా మరి దేవుని వాక్య ప్రవచన నెరవేర్పు కొరకు సిలువ ప్రాధాన్యమైనదని మనం నేర్చుకున్నాం. God takes the fulfillment of prophecy very seriously. దేవుడు మరి ప్రవచనాల నెరవేర్పును చాలా వాటి నెరవేర్పు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించేవాడు. And we have seen that every prophecy related to the cross was fulfilled to the letter. క్రీస్తు సిలువను గురించినటువంటి ప్రతి ప్రవచనము కూడా ఆయనలో నెరవేర్చబడినదని మనం చూసాం. Secondly, the shame that Christ endured on the cross. రెండవది కల్వరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి సిగ్గు లేకపోతే అవమానం was necessary to pay the penalty for our sins. మన పాపముల కొరకు వెల చెల్లించడానికి అది చాలా ప్రాముఖ్యమైనదని మనం నేర్చుకున్నాం. And that kind of shame could only be endured upon the cross. ఆ విధమైనటువంటి అవమానము సిగ్గు కేవలం సిలువలోనే మనం చూడగలం. This morning I want to talk to you about a third reason. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు సిలువనే తన కుమారుని మరణం కొరకు ఎంచుకొనడానికి మూడవ కారణాన్ని మనం చూస్తున్నాం. Why the cross was chosen. ఎందుకు సిలువను దేవుడు ఎంచుకున్నాడు? It was chosen because of the painful death the person who is crucified experiences. సిలువ వేయబడుతున్నటువంటి వ్యక్తి మరి చాలా క్రూరమైనటువంటి భయంకరమైన మరణాన్ని అనుభవించటానికి. It was not only the shame, అది కేవలం అవమానం సిగ్గు కొరకు మాత్రమే కాదు, but the excruciating pain a person endured on the cross. ఆ సిలువ వేయబడినటువంటి వ్యక్తి అనుభవించవలసినటువంటి భయంకరమైన బాధ నెప్పిని తెలియజేస్తున్నది. You see, it was not just another way of killing somebody. ఇది వ్యక్తులను లేక ఖైదీలను చంపడానికి ఉపయోగించే మరొక విధానం అని చెప్పడానికి వీల్లేదు. It was the most humiliating and painful forms of execution. అది చాలా అవమానానికి గురి చేస్తూ భయంకరమైన బాధను కలగజేస్తూ చంపేటువంటి విధానం. And our Lord Jesus Christ willingly went to this cross. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన ఇష్టపూర్వకముగా ఈ భయంకరమైన బాధ అనుభవించడానికి సిలువకు వెళ్ళాడు. To endure that unspeakable suffering. ఆ మాటల్లో వర్ణించలేని ఆ భయంకరమైనటువంటి హింసను అనుభవించడానికి ఇష్టపూర్వకంగా తను అప్పగించుకున్నాడు. And we can see in the Bible that his pain was in three ways. ఆయన అనుభవించినటువంటి బాధ మూడు విధానాలుగా ఉన్నట్టుగా మనం బైబిల్లో చూడగలం. There was physical pain that he endured. ఆయన శరీర సంబంధమైనటువంటి హింసను బాధను అనుభవించాడు. Then there was emotional pain that he endured. మరి భావోద్రేకమైనటువంటి బాధను ఆయన అనుభవించారు. And then there was the spiritual suffering that he endured. ఆత్మ సంబంధమైనటువంటి హింసను బాధను కూడా ఆయన అనుభవించారు. So today I want to talk about the painful death of the cross. ఈ బాధాకరమైనటువంటి మరణం సిలువలో ఆయన అనుభవించిన మరణాన్ని గురించి వివరించడానికి ఇష్టపడుతున్నాను. The agony that our Lord Jesus Christ endured. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన అనుభవించినటువంటి వేదనను వర్ణించడానికి ఇష్టపడుతున్నాను. It reveals the depths of God's love for you and me. మరి దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమకు వెల చెల్లించడానికి అది ఉపయోగపడింది. Because it tells you what God was willing to put himself through for you and me. అంటే నీ కొరకు నా కొరకు మనం రక్షించడానికి దేవుడు ఏమి చేయటానికి ఇష్టపడ్డాడో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. And it talks about the cost that he paid for our salvation. ఆయన మన రక్షణ కొరకు చెల్లించినటువంటి వెల ఎంతటిదో అది జ్ఞాపకం చేస్తున్నది. Now we know that the cross is central to the Christian faith. క్రైస్తవ విశ్వాసానికి సిలువ కేంద్రీకృతమైనటువంటిదని మనం అందరికీ తెలుసు. It represents not only our salvation, అది మన రక్షణను మాత్రమే తెలియజేయటం మాత్రమే కాదు గాని, but it also reminds us of the cost that was paid to obtain it. దేవుడు మన రక్షణ కొరకు ఆయన చెల్లించినటువంటి వెల ఎంతటిదో అది జ్ఞాపకం చేస్తున్నది. A great preacher once said these words. ఒక గొప్ప ప్రసంగికుడు ఒక రోజున ఈ విధంగా చెప్పాడు. He said, stand at the foot of the cross. మరి యేసుక్రీస్తు సిలువ పాదముల చెంత నిలబడాలి. And count the purple drops by which you have been cleansed. మరి నీవు ఏ రక్త బిందుల చేతైతే నీవు శుద్ధి చేయబడ్డావో వాటిని లెక్కబెట్టమని చెప్పాడు. The cross is not just a symbol. సిలువ మాత్రమే ఒక గుర్తు కాదండి. It is the greatest picture of the agony that he suffered. యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన వేదనతో కూడినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడగలం. As we reflect upon this morning, వీటి విషయంలో మనం ప్రభావితం చెందగలుగుతున్నామా? I'm going to ask you to come to the foot of the cross. మనం యేసుక్రీస్తు సిలువ పాదముల చెంతకు రావాల్సిన వారమై ఉన్నాం. And look at him who hung there for you.
ఆ సిలువలో మన కొరకు వేలాడినటువంటి యేసు వైపు మనం ఒకసారి దృష్టి ఉంచాలి. Count those purple drops. ఆ యొక్క రక్తపు బిందువులు, పడుతున్నటువంటి రక్త బిందువులను మనం ఒకసారి లెక్కించాలి. That have cleansed you from your sin. నీ యొక్క అపరాధము నుండి, పాపం నుండి నిన్ను శుద్ధి చేసినటువంటి వాటిని లెక్కబెట్టమని జ్ఞాపకం చేస్తున్నాను. Someone said rightly, ఒక వ్యక్తి ఇలాగ చెప్పాడు, the cross is the place where heaven and hell met together. మరి సిలువ చెంతనే పరలోకము నరకము రెండు కలుసుకునేటువంటి స్థలం. It is the place where mercy and wrath kissed each other. మరి దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఉగ్రత రెండు చేరినటువంటి స్థలం అది. That's where the spotless Lamb of God bore our sins. అక్కడే మరి మచ్చలేని డాగులేని గొర్రెపిల్ల మనందరి కొరకు వధించబడింది. So let us look at the threefold pain of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి ఈ మూడు విధముల బాధను ఒకసారి మనం ధ్యానం చేద్దాం. Turn with me please to Isaiah 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. Let us look at verses 3 to 5. 3 నుండి 5 వచనాలు దేవుని వాక్యం చదువుదాం. ఆయన తృణీకరించబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనోలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. He was wounded for our transgressions. మన పాపముల కొరకు అతను గాయపరచబడ్డాడు. And he was bruised for our iniquities. మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు. The pain that he endured ఆయన అనుభవించినటువంటి ఆ బాధ was for your transgressions and iniquities and mine. మరి నీవు నేను చేసిన అతిక్రమ క్రియలను బట్టి ఆయన బాధను అనుభవించాడు. Now in Matthew 27 and verse 26, మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, Matthew 27:26. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం, అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. It says that he was scourged and then delivered to be crucified. అతను శపించబడి సిలువ వేయబడటానికి అప్పగించబడ్డాడు. So even before the Lord went to the cross, యేసుక్రీస్తు ప్రభువారు సిలువను వెళ్ళటానికంటే ముందుగానే his pain had already begun. అతని యొక్క బాధ, హింస ఆరంభమైంది. They scourged him. వారు అతన్ని శపించారు. They whipped him with a Roman scourge. మరి రోమీలు ఉపయోగించేటువంటి కొరడాల చేత అతని వీపు మీద భయంకరంగా కొట్టారు. And then they delivered him to be crucified. మరి వీపు మీద కొరడాలతో కొట్టిన తరువాత సిలువ వేయబడటానికి యేసుక్రీస్తు ప్రభువును అప్పగించారు. Now this was the most brutal form of scourging known to man. మరి ఒక వ్యక్తిని అతి దారుణముగా హింసకు గురి చేసినటువంటి సందర్భం ఇది. This was not just a leather whip that you may be familiar with. మనం చూస్తున్నటువంటి ఏదో తోలుతో చేయబడినటువంటి సాధారణమైనటువంటి కొరడాలు కావవి. It was a whip that you may have heard of, మరి ఆ కొరడాలు ఏ విధంగా ఉంటాయో మీరు అందరూ వినే ఉంటారు. which had bones attached to the end of it. మరి వాటి చివర్లో ఎముకలు వాటికి మరి తగిలించి ఉంటాయి. Animal bones, pieces, మరి జంతువుల యొక్క ఎముకలు and metal pieces. మరి పదునైనటువంటి ఎముకలు, అదే విధంగా ఆ ఇనుప ముక్కలు తగిలించి ఉంటాయి. And this whip was divided into many parts at the end. It was split into many parts. ఈ కొరడాలు ఒక తాడు వలె కాకుండా అనేకమైనటువంటి తాళ్లుగా అవి స్ప్లిట్ చేయబడి ఉంటాయి. So if it fell on someone's back one time, ఒక వ్యక్తి వీపు మీద ఒక్కసారి ఆ కొరడా పడితే it would make many wounds. అది ఒక్క గాయం కాదు, ఆ శరీరం మీద అనేకమైన గాయాలు కలుగజేస్తుంది. Every piece of bone, every piece of metal would make a wound. ఆ కొరడాకున్నటువంటి ప్రతి వెముక, ప్రతి ఇనుప ముక్క అతని శరీరంలో గాయాన్ని కలుగజేస్తుంది. And when it was pulled back, అది మరలా తిరిగి వెనకకు లాగినప్పుడు it would pull away the flesh on the back. అతని శరీరంలో నుండి మాంసం కూడా బయటికి వచ్చేస్తుంది. It is said that it was so gruesome, అది చాలా భయంకరంగా హింసించిన విధానం అని చెప్పబడింది. that the back would be opened up, అంటే ఆయన వీపంతా కూడా ఇప్పుడు తెరవబడినటువంటిదిగా కనబడుతుంది. and one could see the bones inside. ఆ ఏ విధంగా ఉంటుందంటే ఆ యేసు ప్రభువారి
వెనుక అతని వెముకలు కూడా మనకు కనబడతాయి లోపలవి. That's how this whipping would leave a man. అంత భయంకరంగా ఈ కొరడాల హింస ఒక వ్యక్తికి ఉంటుంది. So you can imagine the bleeding that would have ensued. ఒకసారి ఊహించుకోండి, అలా కొడుతున్నప్పుడు ఆ రక్తము అంతా ప్రవహించడం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. You can imagine how the body would go into shock. ఆ యొక్క శరీరం అంతా కూడా అకస్మాత్తుగా దెబ్బలు తినటం ద్వారా ఏ విధమైనటువంటి స్థితికి గురవుతుందో ఒకసారి ఆలోచించండి. How the mind would become numb trying to escape that pain. ఆ యొక్క నొప్పి నుండి తప్పించుకోవడానికి ఆ మనసు ఆ మెదడంతా కూడా పని చేయనిదిగా మారిపోతుంది. And they would not whip the person once or twice. అయితే ఒకసారో రెండు సార్లు కొరడాలతో కొట్టడం కాదండి. As we know, they were whipped 39 times. 39 కొరడా దెబ్బలు అతని వీపు మీద కొట్టారు. That's why the Bible says this about the whipping of the Lord Jesus Christ. అందుకొరకే మరి యేసును కొరడాలతో కొట్టించనన్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Look at Psalm 129 and verse 3. 129వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. Did you ever think about this? ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించామా? What a way to describe this whipping. మరి ఆ కొరడా దెబ్బలను ఏ విధంగా వర్ణిస్తా ఉన్నారు? The plowers plowed upon my back. దున్నువారు నా వీపు మీద దున్నిరి. You know how a plow is. మరి దున్నటం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. You know what the result of plowing is. ఆ ఒక నేలను దున్నుతున్నప్పుడు దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో మనకు తెలుసు. It makes furrows, deep furrows in the ground. అది ఆ నేలలో మరి లోతుగా తవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. When the whip fell on the back of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఒక్కసారి ఆ కొరడా దెబ్బ తగిలినప్పుడు, and when it was pulled back, అది మరలా వెనకకు తిరిగి కొరడాను లాగి వేసినప్పుడు, it made furrows in his back. అతని వీపంతా కూడా దున్నబడినట్లుగా అయిపోయింది. What a horrible way to go to the cross. మరి సిలువకు వెళ్ళటం అంటే యేసు ప్రభు జీవితంలో అది ఎంత భయంకరమైన హింస. C.H. Spurgeon, a great preacher, said these words about the whipping of Jesus C.H. Christ. స్పర్జన్ గారు యేసుక్రీస్తు ప్రభువారు మరి కొరడాలతో కొట్టబడినటువంటి ఆ విధానాన్ని ఈ విధంగా ఆయన జ్ఞాపకం చేశారు. He described the whip. ఆయన కొరడాను వివరించాడు. He said it was made of the sinews of oxen. It was made with you could say the leather of oxen. మరి ఒక ఎద్దు యొక్క ఆ తోలుతో చేయబడినటువంటి కొరడా. And then it was as it were twisted with huckle bones of sheep. అది గొర్రె యొక్క పదునైనటువంటి వెముకల చేత కట్టబడినటువంటిది. With slivers of bone. మరి ఆ యొక్క వెముకల చేత అది కట్టబడినటువంటి కొరడా. It was made in such a way అది ఏ విధంగా చేయబడిందంటే that every stroke might more effectually tear its way into the poor quivering flesh. ప్రతి దెబ్బ తగిలినప్పుడు అది ఆ యొక్క మాంసమును ముద్దలు ముద్దలుగా బయటికి లాగేసే విధముగా చేయబడినటువంటిది. Which was mangled by its awful strokes. మరి అది భయంకరమైనటువంటి బాధను కలిగించేటువంటి దెబ్బలుగా ఉన్నాయి. This was before the cross. ఇది సిలువను యేసు ప్రభువారు ఎక్కక ముందుగా. When a man is whipped in this manner, ఒక వ్యక్తి ఇంత దారుణంగా కొట్టబడిన తరువాత, he is already half dead. అంటే ఆల్రెడీ సగం చచ్చిపోయాడు అతనిగా. Unimaginable pain. ఊహించినటువంటి వర్ణించలేనటువంటి బాధ. That's why he could not carry the cross all the way to the hill of Calvary. అందుకొరకే కల్వరి కొండ వరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోయలేక ఇబ్బంది పడ్డారు. Already he was experiencing loss of blood. అంటే ఆ యొక్క రక్తమంతా కారిపోతుంది, భయంకరమైన బాధను శ్రమను తన శరీరంలో అనుభవిస్తున్నాడు. Then there was this crown of thorns that they put upon his head. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ఈ ముళ్ళ కిరీటాన్ని వాళ్ళు గుచ్చారు. These thorns were not small little thorns. ఇవేవో చిన్న చిన్న ముళ్ళతో చేయబడినటువంటి కిరీటం కాదండి. They were like spikes. అది మరి పొడవైనటువంటి మేకులు వంటి ముళ్ళులు అవి. Yes, they were like nails. అవి పొడవైనటువంటి మేకులు వంటివి. And it was pressed upon his head. అది అత్త తల మీద పెట్టి వాటిని లోపలికి అదిమి గుచ్చి వేశారు. Can you imagine that pain? ఒక్కసారి ఆ బాధను ఊహించగలవా? And then they took a stick and beat him on his head. వారు కర్రలు తీసుకొని తల మీద వారు దెబ్బలు కొట్టడం మొదలు పెట్టారు. So you can imagine how that crown of thorns would have gone deeper into his skull. ఆ కర్రలతో కొట్టినప్పుడు ఆ తల మీద పెట్టబడినటువంటి ముళ్ళ కిరీటం
ఏ విధంగా లోపలికి అదిమివేయబడిందో మీకు అర్థమవుతుంది. They beat him upon his face. అతని ముఖం మీద దెబ్బలు కొట్టారు. They pulled his beard. అతని గడ్డమును పెరికి వేశారు. The pain really was calculated in such a way that it would give the maximum pain to the person. ఆ వ్యక్తికి ఎంత బాధ కలిగించాలో అంత భయంకరమైనటువంటి బాధ తాను అనుభవించాడు. And then he was taken to Calvary. అటు తరువాత అతను కల్వరి కొండకు తీసుకుని పోబడ్డాడు. There we know that he was nailed to that cross. అక్కడ సిలువకు అతను కాళ్ళకి చేతులకు మేకులు కొట్టబడ్డాడు. Crucifixion is one of the most brutal forms of execution. ఒక వ్యక్తిని సిలువ వేయటం అంటే భయంకరమైనటువంటి శిక్షను విధించటం అని అర్థం. Those nails that were driven through his hands and his feet అతని చేతులకు కాళ్ళకు కొట్టబడినటువంటి ఆ మేకులు would sever the nerves in the hands and the feet. ఆ కాళ్ళకి చేతులకు ఉన్నటువంటి ఆ నరములను తెంచివేస్తూ లోపలికి వెళ్తాయి. And the pain is really indescribable. ఆ మేకులు కొడుతున్నప్పుడు ఆయన అనుభవించినటువంటి బాధ వర్ణనాతీతం. When those nerves are severed in the hands and in the feet, ఆ చేతుల్లో కాళ్ళలో ఆ యొక్క నరములు నలిగిపోయి తెగిపోయినప్పుడు that pain cannot be described. ఆ బాధను మనం వర్ణించలేమండి. And remember, this was not done by gentle women to the Lord Jesus Christ, right? ఇది ఎవరో మరి సాధువులు వంటి స్త్రీలు చేసినటువంటి కార్యం కాదండి ఇది. Those nails were driven in by hardened executioners. మరి ఈ యొక్క మేకులు ప్రభుకు కొడుతున్నప్పుడు మరి భయంకరమైనటువంటి ఆ సైనికులు చేసినటువంటి కార్యం అది. They were not going to be gentle with anybody. వారు ఒక వ్యక్తిని శిక్షిస్తున్నప్పుడు మరి దయ చూపిస్తూ ప్రేమగా శిక్షించేటువంటి వారేమి కాదు. They are not going to take care to see that the pain is minimum. అతని యొక్క బాధ ఎక్కువ అవ్వకుండా జాగ్రత్తగా మేకులు కొట్టాలి అని ఆలోచించేటువంటి వారు కాదు. You can imagine how roughly they would have driven those nails into his hands. ఎంత క్రూరంగా కఠినంగా అతని చేతులకు కాళ్ళకు మేకులు కొట్టుంటారో ఆ సైనికులు ఒకసారి ఊహించుకోనండి. These hardened executioners, ఈ భయంకరమైనటువంటి హింస విధించేటువంటి వారు, they want to get the job done, that's it. వారి యొక్క ఆలోచన అంతా కూడా వారికి అప్పగించబడినటువంటి శిక్షా పని ముగించామా లేదా అని ఆలోచిస్తారంతే. And then they would lift him up and put the cross into that hole in the ground. మరి మేకులు కొట్టిన తర్వాత ఆ సిలువనెత్తి వారు తవ్వినటువంటి గుంటలో దాన్ని నిలబెడతారు. Again, do you think they would have done it gently? ఆ సిలువను గుంటలో దించటం కూడా మృదువుగా చాలా జాగ్రత్తగా దించి ఉంటారు అనుకుంటున్నారా? You can imagine that. ఒకసారి ఊహించండి. And as it fell into that hole with a jerk, అది ఎప్పుడైతే ఒక జర్క్ లాగా గబాలున ఆ గుంటలోనికి సిలువ దిగిందో, you can imagine the pain in the hands and in the feet. యేసయ్య కాళ్ళల్లో చేతుల్లో ఆ బాధను ఒకసారి ఊహించండి. The back is opened up, bleeding. వెనుక వీపంతయు కూడా తెరవబడి రక్తము కారిపోతూ ఉన్నది. Bleeding from the head తల నుండి రక్తము కారుతున్నది. because of the crown of thorns. మరి ముళ్ళ కిరీటము అదిమి పట్టడం ద్వారా రక్తమంతా కారిపోతుంది. Bleeding from the mouth probably because of the beating on the face. ముఖం మీద కొట్టారు గనుక మరి నోటి నుండి కూడా రక్తము కారుతూ ఉండవచ్చు. Bleeding from the hands and from the feet. చేతులు కాళ్ళ నుండి రక్తము కారిపోతున్నది. The loss of blood would have been unimaginable at this point. ఆ శరీరం నుండి రక్తమంతా తొలగిపోవటం అసలు మనం ఏమాత్రం కూడా వర్ణించలేం. Because it would lead to such agonizing pain in the body. ఆ విధానమంతా ఆ వ్యక్తిని ఎంత భయంకరమైన బాధకు వేదనకు గురి చేస్తుందో And ఆలోచించండి. it leads to unspeakable weakness in the body. మాటల్లో వర్ణించలేనటువంటి బలహీనత ఆయన శరీరంలో అనుభవించాడు. And we have already seen that this form of execution is a very slow and agonizing death. ఈ విధమైనటువంటి మరి మరణము చాలా నెమ్మదిగా మరి చాలా వేదన కలిగిస్తూ చేయవలసినటువంటిది. It would take hours, sometimes even days for people to die. కొన్నిసార్లు ప్రజలు మరి గంటలు దినములు కూడా పట్టవచ్చు చనిపోవడానికి. That's why they would come and break their legs. అందుకొరకే వాళ్ళు వచ్చి సిలువ వేయబడినటువంటి కాళ్ళను విరగొడతారు. The struggle, the pain they endure on that cross. వారు అనుభవించినటువంటి ఆ బాధ, ఆ భయంకరమైనటువంటి వేదన. Our Lord went through all of that. మన ప్రభువు వీటన్నిటి గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. Every breath would have been a struggle. Every breath would have been a struggle. మరి ఆయన
శ్వాస పీల్చుకుంటున్న ప్రతిసారి ఎంతో ఇబ్బందిని ఎదుర్కొని ఉండవచ్చు. That's why the Bible says this in Psalm 22. అందుకొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలాగ సెలవిస్తున్నది కీర్తనలు 22లో verses 14 and 15. కీర్తన 22 14 15 వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయేను, చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. His heart was like wax, he said. అతని హృదయము మైనం వలె కరిగిపోతున్నదని ప్రభు చెప్తున్నాడు. That talks about how the heart was struggling to pump blood because it's not there in the body అంటే anymore. రక్త ప్రసరణ కొరకు ఆ హృదయము ఎంత తల్లడిల్లుచున్నదో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అసలు ఆ శరీరంలో రక్త ప్రసరణ జరగటానికి రక్తమే లేదు. We know the Lord spoke 7 words upon the cross. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో కొన్ని మాటలు మాట్లాడిన సంగతి మనకు తెలుసు. How he spoke those gracious words is unimaginable. మరి ఆయన కనికరము కలిగినటువంటి ఆ మాటలు ఏ విధంగా మాట్లాడగలిగాడో మనం వర్ణించలేం. Because remember those 2 thieves, at least in the beginning. మరి ఆరంభంలో మాట్లాడిన మాటలు, ఆ ఇద్దరు దొంగల మధ్య మాట్లాడినటువంటి మాటలు, all they could do was mock the Lord Jesus Christ because of the pain. You see, they just cannot bear it. They cannot be polite to ఆ anybody. దొంగలు అనుభవిస్తున్నటువంటి బాధను తట్టుకోలేక యేసుక్రీస్తును కూడా వాళ్ళు నిందించటం, విమర్శించటం మొదలు పెట్టారు. Now at this point, as the Lord hung there on the cross, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో వేలాడినటువంటి ఆ సందర్భంలో he was losing blood fast. ఆయన తన రక్తం అంతటిని వేగంగా కోల్పోతున్నాడు. Now in medical terms, this is known as hemorrhage. మరి మెడికల్ టర్మ్స్ లో దాన్ని హెమరేజ్ అని మనం అంటాం. And it can cause a range of physical and mental symptoms. శారీరక మానసిక భయంకరమైనటువంటి బాధను కలిగించేటువంటి సందర్భం. The severity of the symptoms depend on how much of blood is lost. ఎంత రక్తము కోల్పోయాడో దానిని బట్టి అతను ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్థమవుతుంది. And how quickly it is lost. ఎంత త్వరగా ఆ రక్తం ఆయన కోల్పోతున్నాడు. Now here's what happens. ఇక్కడ ఏం జరిగిందంటే, when there is mild blood loss between 15 to 30% in the body, ఒక శరీరంలో 15 నుండి 30% వరకు రక్తం కోల్పోతున్నప్పుడు this is what happens. ఏం జరుగుతుందంటే, Dizziness and lightheadedness. మరి ఆ తలంతా కూడా భారముతో కూడి ఉంటుంది. Right, your head starts spinning కళ్ళు తిరగటం మొదలు పెడుతుంది, తల తిరగటం మొదలు పెడుతుంది. because less oxygen reaches the brain. ఎందుకంటే ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఇక అది బ్రెయిన్ లోనికి వెళ్ళిపోతుంది ఆ బాధ. It makes you feel faint, very weak. నీవు చాలా త్వరగా మరి స్పృహ కోల్పోయేటువంటి విధంగా మారిపోతావు. Secondly, at this point you experience weakness and fatigue in the body. రెండవదిగా రక్తం కోల్పోతున్నప్పుడు శరీరం అంతా బలహీనమైపోతుంది. The body is struggling to supply oxygen to the muscles. అంటే మరి కండరాలకు శ్వాసనివ్వటానికి, ఆక్సిజన్ ఇవ్వటానికి శరీరం ఎంతగానో బాధను అనుభవిస్తుంది. At this point also you experience paleness of the skin and coldness. ఈ సమయంలో మరి ఆ నొప్పి లేని విధానం, ఒక చల్లనిదనం వచ్చేస్తుంది. The body becomes cold మరి శరీరం అంతా చల్లబడిపోతుంది. and the skin turns its color pale, మరి ఆ యొక్క శరీరం అంతా కూడా పాలిపోతుంది, like white color almost. ఒక తెల్లని పాలిపోయినటువంటి రంగులోనికి శరీరం మారుతుంది. That's because the body stops supplying blood to the skin and to this part of the body. ఎందుకంటే కండరాలకు, చర్మానికి, శరీరం అంతటికి రక్త ప్రసరణ ఆగిపోతుంది కాబట్టి. And the body redirects the blood only to the vital organs inside. మరి శరీరంలో ఉన్నటువంటి రక్తం కేవలం ఇక పెద్ద భాగములకు మాత్రమే, పెద్ద ఆర్గాన్స్ కి మాత్రమే అందిస్తుంది. It leaves the skin because it's not very important right now. ఎందుకంటే ఇక ఆ చర్మాన్ని వదిలిపెడుతుంది, ఇక అది ప్రాముఖ్యమైనదిగా ఎంచదు. So the skin turns pale in color. కాబట్టి రక్తం అందక చర్మం అంతయు పాలిపోయినటువంటి రంగులోనికి మారిపోతుంది. At this point also the heart starts beating faster. ఈ సందర్భంలో మరి గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది. Because it's trying to compensate for the loss of blood. ఎందుకంటే కోల్పోయినటువంటి రక్తానికి మరి బదులుగా అది పని చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. This was only when about 15 to 30% of the blood is lost. ఇప్పుడు నేను వర్ణించినటువంటి విషయాలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే, ఒక వ్యక్తి 15 నుండి 30% రక్తం కోల్పోతున్నప్పుడు.
when he loses 30 to 40% of blood in his body, ఒకవేళ 30 నుండి 40% రక్తం శరీరం నుండి కోల్పోతే severe weakness and confusion of the mind begins. అతి భయంకరమైనటువంటి బలహీనత, మెదడు పని చేయనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాడు. Because again there's less oxygen reaching the brain. ఎందుకంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి. And it becomes difficult to think and to speak. ఏదైనా ఆలోచించాలి, మాట్లాడాలన్నా కూడా ఆ వ్యక్తికి సాధ్యం కాదు. It's a wonder Jesus Christ was able to speak so clearly. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడటం మనకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. At this point breathing becomes very difficult. మరి ఈ సందర్భంలో శ్వాస తీర్చుకోవటం కూడా చాలా కష్టమైనటువంటి పని. So they start breathing rapidly, very quickly. ఆ సమయంలో చాలా వేగంగా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. Because again they are trying to compensate for the loss of blood. ఎందుకంటే రక్తము కోల్పోయారు గనుక ఆ స్థితిని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. At this point also there is sweating and extreme thirst. ఈ సమయంలో భయంకరంగా చెమట పట్టడం అంత మాత్రమే కాదండి, చాలా భయంకరమైనటువంటి దాహం వారికి వేస్తుంది. You see, the body is losing blood. ఎందుకంటే శరీరం అంతా రక్తాన్ని కోల్పోతుంది. But it's also sweating, losing all the fluids. మరి ఆ యొక్క చెమట ద్వారా అతని శరీరంలో ఉన్నటువంటిదంతా కూడా నష్టపోతున్నాడు. That's why Jesus cried out and said, I thirst. అందుకొరకే యేసయ్య మొర్రపెడుతూ ఇదిగో నేను దప్పికొని ఉన్నాను అంటున్నాడు. At this point he had lost 30 to 40% of his blood. ఈ సందర్భంలో 30 నుండి 40% రక్తాన్ని ఆయన పూర్తిగా కోల్పోయాడు. Also the fingertips and the lips turn blue in color. మరి ఇక వ్రేళ్ళు, పెదవులు ఇవన్నీ కూడా నీలి రంగులోనికి మారిపోతాయి. Because of the poor blood circulation. ఎందుకంటే మరి ఆ రక్త ప్రసరణ జరగట్లేదు గనుక. Because of the oxygen deprivation. అంత మాత్రమే కాదు, మరి వారికి ఆక్సిజన్ అందనందువలన. This is only when 30 to 40% of the blood. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఒక వ్యక్తి 30 నుండి 40% రక్తం కోల్పోయినప్పుడు. This is called moderate blood loss. మరి శరీరంలో రక్తమంతా కోల్పోయినటువంటి విధానం. But then comes the next stage. మరి ఆ నెక్స్ట్ స్టేజ్ లోనికి మనం వస్తే when they lose more than 40% of blood in the body. 40% కంటే ఎక్కువ రక్తాన్ని కోల్పోయినప్పుడు It is called severe blood loss. మరి సివియర్ బ్లడ్ లాస్ అంటే పూర్తిగా రక్తమును కోల్పోవటం. At this point the person goes into shock. ఈ సమయంలో వ్యక్తి షాక్ కు గురవుతాడు. The blood pressure drops in the body. బ్లడ్ ప్రెషర్ అనే రక్త ప్రసరణ అనేటువంటి శరీరంలో మరి నెమ్మదైపోతుంది. It goes dangerously low. చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. And in some cases it leads to organ failure. కొంతమంది జీవితంలో మరి కొంతమంది శరీరంలో ఆర్గాన్ ఫెయిల్యూర్, వారి శరీర భాగాలు పని చేయని స్థితిలోనికి వెళ్ళిపోతారు. We know for sure that in the Lord's case he did experience the bursting of his heart, literally. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విషయంలో మరి గుండె పగిలిపోయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. And that was literal bursting of the heart. అది నిశ్చయముగా అక్షరార్థంగా అతనికి జరిగినటువంటి కార్యం. That's the reason why water and blood flowed out of his body. అందుకొరకే అతని శరీరంలో నుండి రక్తము నీరు కారినని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. At this point when they experience severe blood loss, మరి ఆ రక్తమంతా కోల్పోతున్నటువంటి సందర్భంలో some people lose consciousness. కొంతమంది మరి స్పృహ కోల్పోతారు. But we know the Lord did not lose his అయితే మన consciousness. ప్రభువైన యేసయ్య సిలువలో రక్తము కోల్పోయినప్పుడు ఆయన స్పృహ కోల్పోలేదు. He was hanging there. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. And he was still conscious. ఆ సందర్భంలో కూడా ప్రభు స్పృహలోనే ఉన్నాడు. Becoming unconscious at this point would be a blessing, really. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ బాధను భరిస్తున్నప్పుడు స్పృహ కోల్పోతే అది నిజంగా అతనికి మేలుకరమే. But the Lord did not even experience that little blessing on the cross. అయితే కలువరి సిలువలో ఆ స్పృహ కోల్పోయి ఆ బాధ అనుభవించకుండా ఉండే స్థితి కూడా యేసు ప్రభువారికి దక్కలేదు. At this point some people would have seizures in the body. కొంతమంది ఆ సమయంలో ఫిట్స్ వచ్చి బాధపడుతూ ఉంటారు. Some people would have a cardiac arrest or a heart attack. అదే సందర్భంలో కొంతమందికి గుండె ఆగిపోయేటువంటి పరిస్థితులు రావచ్చు. And at this point the body shuts down completely. అంటే ఈ సందర్భంలో శరీరం ఏమాత్రం పని చేయకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. But you see, the brain is important, the mind. చూడండి, ఈ బ్రెయిన్, ఈ మైండ్ అంతా కూడా శరీరంలో చాలా ప్రాముఖ్యమైనది. Because it has its effects on the brain as well. ఎందుకంటే వీటి యొక్క ప్రభావము ఆ మెదడు మీద కూడా పడుతుంది. The brain senses all this danger in the body. ఈ యొక్క బ్రెయినే శరీరంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి అంతటిని కూడా అది గ్రహించగలదు. And it triggers a response.
ఆ బాధకు ఎలా ప్రతిస్పందించాలో ఈ మెదడే పని చేసి తెలియజేస్తుంది. This response is called the fight or the flight response. మరి ఈ రెస్పాన్స్ ని ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ అని మాట్లాడుతూ ఉంటాం. That means you either fight it or you run away from it. నీవు ఒకవేళ దాని విషయంలో పోరాడతావా లేకపోతే అక్కడి నుంచి పారిపోతావా? You see the condition of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి పరిస్థితి సిలువలో ఒకసారి గమనించండి. He cannot fight, he cannot flee. ఆయన పరిస్థితిలో పోరాడలేకపోతున్నాడు, పారిపోలేకపోతున్నాడు. He hung there on that cross. ఆయన నిశ్చేష్టుడిగా ఆ సిలువలో వ్రేలాడుతున్నాడు. The brain is triggering this response, but nothing can be done. మరి ఆయన మెదడు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తుంది కానీ అతని శరీరంలో ఏమీ జరగటం లేదు. So when nothing can be done, ఏమీ చేయలేని పరిస్థితిలో what happens is the person experiences panic and anxiety. అంటే ఆ వ్యక్తి పానిక్ అయిపోతాడు, ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోతాడు. You can imagine that condition. ఆ పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. Cannot move, కదలలేడు, cannot do anything. ఏమీ చేయలేడు. The brain is going haywire. అంటే ఆ యొక్క మెదడు ఏమాత్రం పనిచేయని స్థితిలో అయిపోతుంది. People would go crazy. మరి ప్రజలు కొన్నిసార్లు పిచ్చి వాళ్ళు అయిపోతారు. But you see how calm the Lord Jesus Christ was. అయితే మన ప్రభు ఎంత నెమ్మదిగా ఉన్నాడో ఆ పరిస్థితిలో ఒకసారి ఆలోచించండి. How composed. మరి ఎంత మరి ఆయన నెమ్మదస్తుడిగా అక్కడ మనకు కనబడుతున్నాడు. How dignified. ఎంత మరి డిగ్నిఫైడ్ వ్యక్తిగా అక్కడ కనబడతా ఉన్నాడు. Nobody could take away his dignity. అతని యొక్క డిగ్నిటీని, అతని యొక్క హుందాతనాన్ని ఎవరు తీసివేయలేరు. They stripped him naked on that cross. ఆ శిలువ మీద అతన్ని నగ్నముగా వ్రేలాడదీశారు. And the pain was unbearable. అతను అనుభవిస్తున్నటువంటి నొప్పి, బాధ వర్ణనాతీతమైనటువంటి. But he didn't cry and say, please spare me, have mercy on me. అయితే వారు హింసిస్తా ఉన్నప్పుడు ఆయన బాధ అనుభవిస్తున్న, అయ్యో నేను భరించలేకపోతున్నాను, నన్ను విడిచిపెట్టండి అని కేకలు వేయలేదు. He didn't panic, there was no anxiety. ఆయన ఏ విధముగానూ చింతించలేదండి. He cried and said, it is finished. ఆయన మొర్రపెడుతూ పలికినటువంటి మాట సమాప్తమైనది అని పలికాడు. And at the end he said, Father, into thy hands I commend my spirit. చివరిగా ఆయన మాట్లాడుతున్నాడు, తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. What a dignified way to die. ఎంత హుందాతనముతో ఆయన తన జీవితాన్ని ముగించాడు. You know why? ఎందుకో తెలుసా? He knew exactly why he was going through all this pain. ఆయన ఈ సిలువ శ్రమంతా ఎందుకు అనుభవిస్తున్నాడు ఆయన ఎరిగినటువంటి వాడు. It's because of you and me. నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించాడు. In some people there would be total confusion of the mind and disorientation. కొంతమంది జీవితంలో అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మరి మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఏమీ ఆలోచించలేని, పని చేయలేని స్థితిలో ఉంటారు. Disoriented, completely unable to think straight. అంటే ఏమీ ఆలోచన చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు. What a horrible thing it is. ఎంత భయంకరమైనటువంటి విషయం. Losing blood can be deadly. మరి ఆ రక్తమంతా కోల్పోవటం అంటే ఇక మరణమైపోవటమే. Especially when someone loses blood slowly. ఒక వ్యక్తి నెమ్మదిగా రక్తాన్ని కోల్పోతున్నప్పుడు they won't even know what's happening until a little later. మరి కొంత సమయం వరకు అసలు వారికి ఏమి జరుగుతుందో ఏమీ అర్థం కాదు. Until some serious symptoms appear. ఏదైనా ఒక ఖచ్చితమైనటువంటి సిమ్టమ్ బాడీలో కనబడితే తప్ప ఏమి జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. In Jesus's case, యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో it was not just 40% of the blood that was lost. ఏదో ఒక 40% రక్తం కోల్పోయాడని చెప్పడానికి వీల్లేదు. By the end he lost 100% of his blood. ఆయన ముగింపుకు వచ్చేసరికి 100% శరీరంలోని రక్తమంతటిని కోల్పోయాడు. I would think that when he said, Father, into thy hands I commend my spirit, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నప్పుడు he probably already lost 75 to 80%. అప్పటికే 75% రక్తాన్ని తన శరీరంలో కోల్పోయి ఉంటాడు. Because think about this. దీని గురించి ఆలోచించాడు. He was bleeding all the way from Pilate's palace to Calvary. మరి పిలాతు గృహంలో నుండి కల్వరి కొండ వరకు ఆయన శరీరంలో రక్తము కారుతూనే ఉన్నది. Because of the whipping on his back. ఎందుకంటే అతని వీపు మీద కొరడా దెబ్బలు కొట్టడాన్ని బట్టి. And then the nails on the cross. ఆ తరువాత సిలువలో మ్రేకులతో అతన్ని దిగవేయటం. And the crown of thorns. ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని పెట్టడం. He would have lost a lot of blood. అలా చేయటం ద్వారా శరీరంలో చాలా మట్టుకు రక్తాన్ని కోల్పోయాడు. And then when he died, we know his side was pierced and the rest of the blood was out. తర్వాత ఆయన చనిపోయినప్పుడు ప్రక్కలో బల్లెపుతో పొడిచినప్పుడు
మిగిలినటువంటి నీరు రక్తము కూడా బయటికి వచ్చేసింది. So you can imagine when so much of blood was gone from his body, అతని శరీరంలో మరి ఆ రక్తమంతా కోల్పోయినప్పుడు what he would have experienced. ఆ ప్రభు ఏ విధమైన బాధ అనుభవించి ఉంటాడు. We cannot even begin to imagine. మనం మరి ఊహించటానికి కూడా మొదలు పెట్టలేము. A great preacher said these words. గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు. His blood is the ink with which mercy writes the pardon of the believer. మరి ఆయన యొక్క రక్తమే ఒక సిరాగా మరి పాపి యొక్క క్షమాపణను రాసినటువంటిదని చెప్తున్నాడు. How true it is. ఎంత వాస్తవం అండి. His blood is that ink with which a pardon has been ఆయన declared. రక్తమే ఒక సిరాగా ఇదిగో ప్రజలకు క్షమాపణ రాసినట్టుగా కనబడుతున్నది. Every drop of Christ's blood fulfilled prophecy. యేసుక్రీస్తు యొక్క శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు ప్రవచనాన్ని నెరవేర్చగలిగింది. When the blood of Christ fell out from his body, తన శరీరం నుండి బయటపడినటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తం did not cry out to God for vengeance against those who did that to అతన్ని him. హింసించినటువంటి వారికి తీర్పు తీర్చమని పగ తీర్చుకొనమని ఆయన రక్తం మొర్రపెట్టలేదు. But it cried out for mercy. అతని రక్తము దేవుని సందులో కనికరము కొరకు మొరపెట్టింది. It cried out for mercy. ఆయన కనికరము కొరకు మొరపెడుతున్నాడు. This was the price the Lord paid for our salvation. మన రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువు చెల్లించినటువంటి వెల ఇది. The physical pain శరీర సంబంధమైనటువంటి బాధ was only one part of that suffering. ఆయన అనుభవించినటువంటి హింసలో మొదటి భాగమే. But when we think about how gruesome it was, అది ఎంత క్రూరమైనటువంటిదో మనం ఆలోచించగలిగితే we see how serious God took sin. పాపాన్ని మరి ఎంత సీరియస్ గా దేవుడు వ్యవహరిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. Did you ever stop to think about the seriousness of sin? పాపాన్ని గురించినటువంటి తీవ్రతను నువ్వు ఎప్పుడైనా ఆలోచించడం ఆపివేశావా? Did you ever think about sin in the light of the Lord's suffering? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల వెలుగులో నీవు చేస్తున్నటువంటి పాపమును గురించి ఒకసారి ఆలోచించావా? I'm not talking about the sins that your neighbor commits. నీ యొక్క పొరుగువాడు చేస్తున్నటువంటి పాపాల గురించి మాట్లాడలేదు. I'm not talking about the sins of the political leaders. లేక రాజకీయ నాయకులు చేసేటువంటి పాపముల గురించి నేను మాట్లాడలేదు. I'm not talking about the sins of those who hate and persecute Christians. ఎవరైతే క్రైస్తవులను ద్వేషిస్తూ హింసిస్తున్నారో వారు చేస్తున్న పాపాల గురించి నేను మాట్లాడలేదు. I'm talking about the wickedness of your heart. నీ హృదయంలో ఉన్నటువంటి చెడును గురించి నేను మాట్లాడుతున్నాను. Did you ever gaze inside and see how vile it is in God's ఎప్పుడైనా నీ eyes? హృదయం లోపలికి తొంగి చూసి నీవెంత క్రూరమైన స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించావా? Did you ever stop to think how easily you justify sin in your life? నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపానికి నీకు నీవే ఎంత సులభంగా తీర్పు తీర్చుకుంటున్నావో ఆలోచించావా? Oh, it's just a small lie. ఓ ఇది చాలా చిన్న అబద్ధమేనండి. Oh, it's just a small thing, it's all right. ఇది చిన్న తప్పే, చిన్న పాపమే, దీనివల్ల ఏమి కాదు అని అనుకోవచ్చు. Look at that person. ఆ వ్యక్తి నాకంటే ఆ వ్యక్తి వైపు చూడండి. What I do is nothing compared to him. అతనితో పోల్చుకుంటే నేను చేసే తప్పు పాపము చాలా చిన్నదే. It's all right. ఏం పర్వాలేదు. Are you saying it's all right? నీ జీవితంలో పర్వాలేదులే అని మాట్లాడుతున్నావా? Did you see what the Lord endured for that little sin? నీవు చేసినటువంటి ఆ చిన్న పాపానికి యేసుక్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి ఆ శ్రమ ఎంత భయంకరమైందో ఆలోచించావా? Instead of hating every little sin in our lives, మన జీవితంలోని ప్రతి చిన్న పాపాన్ని ద్వేషించడానికి బదులుగా we breed them like we breed pets in our home. మనము ఆ యొక్క పాపమును శ్వాసగా పీల్చుకుంటున్నామేమో. Never thinking what it cost the Lord. మనం చేసిన పాపానికి ఆయన ఎంత వెల చెల్లించాల్సి వచ్చిందో మనం ఆలోచించటం లేదు. How sad it is that Christians think it is all right to sin. ఎంత బాధాకరమైన విషయం అండి, క్రైస్తవులు తప్పులు చేస్తూ ఏమి కాదులే పర్వాలేదులే అని ఆలోచించటం. Look how seriously God took sin. పాపం విషయంలో దేవుడు ఎంత తీవ్రంగా వ్యవహరించాడో ఒకసారి ఆలోచించాడు. He looked at it so severely. ఆయన పాపమును చాలా భయంకరమైనదిగా పరిగణించాడు. That Jesus had to endure this agony for ఆ our redemption. పాపమునకు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో భయంకరమైన వేదన గుండా వెళ్ళవలసి వచ్చింది. How simply we ignore sin in our lives. మన జీవితంలో పాపాన్ని ఎంత తేలికగా మనం దాన్ని వదిలేస్తూ ఉంటాం. Every little sin ప్రతి చిన్న పాపం joined together to put our Lord on that cross. మనం చేసే ప్రతి చిన్న పాపం
యేసుక్రీస్తును సిలువలోనికి తీసుకుని వెళ్ళింది. How lightly we take salvation sometimes. చాలా సందర్భాల్లో రక్షణను కూడా ఎంత తేలికగా చులకనగా మనం చూస్తుంటాం. We are only concerned about the blessings God gives us. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాల మీదనే మనం దృష్టి ఉంచుతూ ఉంటాం. We just want the blessings. మనకు కేవలం ఆశీర్వాదాలే కావాలి. You know, sadly for many Christians, మరి విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు God is nothing more than a Santa Claus in the sky. మరి దేవుడు అనంటే ఏమని ఆలోచిస్తారంటే ఆకాశం నుండి వస్తున్నటువంటి ఆ క్రిస్మస్ తాత శాంటా క్లాస్ లాగా భావిస్తూ ఉంటారు. Just there to give you gifts. కేవలం మనకు బహుమానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చేవాడిగా పరిగణిస్తారు. How is your walk with God? దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుతో నీ ప్రయాణం, నీ నడక ఏ విధంగా ఉన్నది? This great salvation, ఈ గొప్ప రక్షణ, we are required to work it out every day in our lives. మన రక్షణను ప్రతిదినం మనం కొనసాగించవలసిన వారమైనాం. What are you doing about it? నీ రక్షణ విషయంలో నువ్వు చేస్తున్న కార్యం ఏంటి? Look at what the Lord had to endure. ప్రభు ఏ విధమైన శ్రమ అనుభవించవలసి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. But I want to say this to Christians who are going through a difficult time, suffering in their lives. శ్రమల గుండా, హింసల గుండా వెళ్తున్నటువంటి క్రైస్తవులతో నేను ఈ మాట చెప్తున్నాను. When you experience this weakness in your life, నీ జీవితంలో ఈ బలహీనతను, ఈ శ్రమను నీవు when అనుభవిస్తున్నప్పుడు, you go through pain in your life, నీ జీవితంలో ఏదైనా కష్టం విషయంలో నువ్వు బాధ గుండా వెళ్తున్నప్పుడు never forget నీవెప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. that the Lord knows what it means to go through pain. నీవు అనుభవిస్తున్నటువంటి బాధ ఏంటో నీ ప్రభు నిశ్చయముగా ఎరిగినటువంటి వాడని నువ్వు గ్రహించాలి. There are times when Christians go through horrible diseases and suffering. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలు క్రైస్తవులు భయంకరమైనటువంటి అనారోగ్యాలకు, వ్యాధులకు గురవుతుంటారు. The pain caused by cancer, క్యాన్సర్ ద్వారా వారు అనుభవిస్తున్నటువంటి బాధ, the pain caused by so many other diseases, లేక ఇతర వ్యాధుల చేత వారు అనుభవిస్తున్నటువంటి నొప్పి, బాధ unbearable. భరించలేనటువంటిది. And you cry out to God and say, why me, Lord? ప్రభువా, నేను ఎందుకు ఇలా శ్రమ పడాలని నీవెన్నోసార్లు మొరపెడుతూ ఉండవచ్చు. Know that the Lord understands your pain. దేవుడు నీ శ్రమను, నీ బాధను అర్థం చేసుకున్నాడని నువ్వు గ్రహించాలి. He experienced pain like no other man. ఈ లోకంలో ఏ మనుషుడు అనుభవించని బాధ, నొప్పి, శ్రమ ఆయన అనుభవించాడు. He experienced it in his body. ఆయన తన శరీరంలో దాన్ని అనుభవించాడు. Physical pain. శరీర సంబంధమైనటువంటి బాధ. But it also reminds all of us of something. ఈరోజు మనందరికీ మరొక విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తున్నది. The Lord endured all this pain in his body ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శరీరంలో ఈ బాధనంతటిని అనుభవించాడు. to redeem us. మనల్ని విమోచించుట కొరకు. And the Bible says now we should give our bodies to God as living sacrifice. దేవుని వాక్యం ఇప్పుడు మనతో ఏమని చెప్తున్నదంటే, మన కొరకు బాధను, శ్రమను అనుభవించిన యేసయ్యకు మన శరీరములను సజీవ యాగముగా మనం సమర్పించాలి. Sometimes preachers preach and say, give your life as a living sacrifice. కొంతమంది దైవజనులు ఇలా ప్రసంగిస్తుంటారు, ఇదిగో మీ జీవితములను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. Nowhere in the Bible does it say give your life as a living sacrifice. మీ జీవితాలను సజీవ యాగముగా సమర్పించండి అని బైబిల్ ఎక్కడ లేదండి. Your life is an intangible thing. నీ జీవితం అది, it's not something that you can hold in your hands and అది నీ give. చేతిలో పట్టుకొని అది ఇచ్చేటువంటిది కాదు. You cannot do that. నీవు అలా చేయలేవు. You have no control over your life. నీ జీవితం మీద నీవు నీ జీవితాన్ని స్వాధీనపరచలేవు. So don't come very piously to God and say, I give my life to you. దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నానని చెప్పొద్దు. Like some people pray and say, Lord, come into my life. ప్రభువా నా జీవితంలోనికి రండి అని కొంతమంది మనం ప్రార్థన చేస్తుంటాం. What do you mean, come into my life? నా జీవితంలోనికి రండి అని ప్రార్థించడంలోని అర్థం ఏంటి? He's already there in everybody's life, whether you like it or not. ఆయన నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఆల్రెడీ నీ జీవితంలో ఆయన ఉన్నాడు. It's your body that he wants. ఆయన కావలసింది నీ జీవితం కాదు, నీ శరీరం. Because your body is the temple of the Holy Ghost. ఎందుకంటే నీ శరీరము, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. Not your life. నీ జీవితం కాదు. When you give your body as a living నీవు నీ sacrifice, దేహాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించగలిగితే, then he directs your footsteps. ఆయన నీ అడుగులను మరి నిర్దేశిస్తాడు. And then your life will be
according to his will. అప్పుడు నీ జీవితం ఆయన చిత్త ప్రకారంగా ముందుకు వెళ్తుంది. Your body is important to నీ God. శరీరం దేవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. That's why the Bible says glorify God in your spirit and in your body, which are God's. అందుకొరకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేహముతో దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. Which he has purchased with a price. ఆయన వెలపెట్టి నీ దేహమును కొనుక్కున్నాడు. So give it to him, the Bible says. నీ దేహమును దేవునికి సమర్పించాలి. Paul said these words. పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. I keep under my body and bring it into subjection. నా శరీరమును నేను నలుగగొట్టి దానిని లోబర్చుకొనుచున్నానని పౌలు అంటున్నాడు. Lest after I've preached to others, I myself should be a castaway. ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరం నలుగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. In Philippians 3:21 he calls this body a vile body. ఫిలిప్పీ 3:21లో మరి ఇది ఒక క్రూరమైనటువంటి శరీరం అని పౌలు పిలుస్తున్నాడు. It's a very sinful body. ఇది పాపపూరితమైనటువంటి శరీరం. It is for the redemption of this body that Christ suffered so much of pain. ఈ భయంకరమైనటువంటి శరీరమును విమోచించుట కొరకే యేసుక్రీస్తు ప్రభువు తన శరీరమును అంత శ్రమ గుండా వెళ్ళవలసి వచ్చింది. And that's why he commands us to give it to him as a living sacrifice. అందుకొరకే దేవునికి సజీవ యాగంగా మన దేహములను సమర్పించాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. You can't say my heart is God's but my body is mine. నా హృదయము నా దేవునికి, నా శరీరం మాత్రం నాకే అని చెప్పడానికి వీల్లేదు. Bring it into subjection, he says. నీ శరీరమును నీ స్వాధీనంలోనికి తీసుకురావాలి. The Bible says, give the members of your body as instruments of righteousness unto holiness. నీ శరీరమును నీ శరీర అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుడి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. The Bible says, mortify therefore the members of your body which are upon the earth. మరి ఈ భూమి మీద నీ శరీర అవయవములను దుర్నీతికి సాధనాలు కాకుండా దేవునికి సాధనాలుగా ఉంచుకోవాలి. This is a vile body. ఇది క్రూరమైనటువంటి శరీరం. But కానీ the Lord endured that pain to redeem this body. అయితే ఈ దేహమును విమోచించటానికి తన దేహములో ఆయన భయంకరమైన శ్రమ అనుభవించాడు. That's why the Bible says when he comes to rapture the church, అందుకొరకే ఆయన సంఘం పైకెత్తబడటానికి ఆయన వచ్చినప్పుడు he changes this vile body and makes it like his own glorious body. ఈ క్రూరమైనటువంటి దేహమును మహిమ దేహముగా ఆయన మార్చబోతున్నాడు. Praise God for that. దేవునికి మహిమ కలుగును గాక. Well, the Lord endured physical pain. యేసుక్రీస్తు ప్రభువారు శరీర సంబంధమైనటువంటి బాధను అనుభవించాడు. But that's not all. అయితే అంతటితో అయిపోలేదండి. If it was only physical pain, maybe you could say probably his mind became numb, he didn't experience much. ఒకవేళ కేవలమైన శరీర సంబంధమైన బాధే అనుభవించాడు, అంతేగాని ఆయన మెదడు నమ్మైపోయి ఆయన ఏ బాధ అనుభవించలేదు అని చెప్తే కుదరదు. Because there was emotional pain that he experienced. ఆయన భావోద్రేకమైనటువంటి హింసను బాధను కూడా అనుభవించాడు. The physical pain that he endured ఆయన అనుభవించిన శరీర సంబంధమైన బాధ was in his body. అది శరీరంలో అనుభవించాడు. It was a suffering beyond measure. అది మరి వర్ణించలేనటువంటి భయంకరమైన బాధను అనుభవించాడు. But the emotional pain that comes with crucifixion, ఆ శిలువ మరణం ద్వారా ఆయన అనుభవించినటువంటి భావోద్రేకమైనటువంటి ఆ బాధ హింస we have already seen yesterday, is connected to the shame that he had to endure. మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. అదంతయు సిగ్గు అవమానంతో కూడినటువంటిది. But the Lord's emotional pain was augmented many times అయితే యేసుక్రీస్తు ప్రభువారి భావోద్రేకమైనటువంటి బాధ ఎన్నో రెట్లు అధికముగా ఉన్నది. due to various other reasons. రకరకాల కారణముల చేత. It was not only the shame of hanging naked on the cross. ఆయన కలువరి శిలువలో నగ్నముగా లేకపోతే వస్త్రహీనుడిగా వేలాడబడటం ద్వారా మాత్రమే కాదు గాని There were so many other factors that increased the pain of or the emotional pain. ఆయన మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితి కొరకు ఇంకా ఎన్నో కారణాలు కనబడుతున్నాయి. Look at Isaiah 53 and verse 3. యెషయా గ్రంథం 53వ అధ్యాయం Verse 3. 53వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను.
అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయలేకపోతేమి. He is despised and rejected by men. ఆయన తృణీకరించబడ్డాడు, మనుషుల వలన విసర్జింపబడ్డాడు. A man of sorrows, acquainted with grief. మరి మనుషులు చూడనొల్లని వానుగా అతను మారిపోయాడు. I don't know about you, but when I sit down and think about this, నీ గురించి నాకు తెలియదు కానీ నేను కూర్చొని మాటలు ఆలోచిస్తున్నప్పుడు, how would the Lord have taken all this? ఈ విషయాలన్నీ ప్రభు ఏ విధంగా స్వీకరించాడు Is what I think about. దాని గురించి నేను ఆలోచించాను. How would he have borne all this? ఆయన ఏ విధంగా వీటన్నిటి విషయంలో ఆయన ముందుకు వెళ్ళాడు. You know, we complain so much when a small thing goes wrong with us. మన జీవితంలో ఏదైనా చిన్నది మనం అనుకున్నట్టుగా జరగకపోతే ఎంతగా మనం కంప్లైంట్ చేస్తూ ఉంటామో. When we suffer unjustly, మరి అన్యాయముగా మనం ఏదైనా శ్రమ అనుభవించినప్పుడు how much we complain, మనం ఎంత కంప్లైంట్ చేస్తూ ఉంటాం, how much we retaliate. మనం ఎంతగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. Oh, our righteous fury is unleashed upon those who have done something to us wrongly. మనకు అన్యాయముగా ఎవరైనా ఏదైనా చేస్తే మనం ఎంత దారుణంగా మనం మాట్లాడుతుంటాము. How dare you do this to me? ఎంత ధైర్యం నీవు నా విషయంలో అలా చేయటానికి అని మనం అంటుంటాం. We won't put up with it. మనం దాన్ని తేలికగా తీసుకోం. And we'll say, I won't spare this person for doing it. నేను ఈ వ్యక్తిని ఎన్నడూ నా జీవితంలో విడిచిపెట్టను, మర్చిపోనంటాం. Some people bear grudges in their hearts against others. కొంతమంది ఆ వ్యక్తుల విషయంలో వారి హృదయంలో ద్వేషమును పెంచుకుంటూ ఉంటారు. Because they have done something to me when I didn't do anything wrong to నేను them. వారికి ఏ పొరపాటు చేయనప్పటికీ వారు అన్యాయముగా నన్ను హింసించారు. What do you think the Lord was thinking when he was hanging on that cross? మరి అన్యాయముగా ప్రభు సిలువలో వేలాడినప్పుడు ప్రభు యొక్క ఆలోచన ఏమై ఉండుంటది? Because everything that was done to him was done unjustly. అతనికి చేయబడినటువంటి కార్యాలన్నీ కూడా అన్యాయముగా చేయబడినటువంటి కార్యాలు. He did not deserve a single thing that he went through. ఆయన అనుభవించిన శిక్షలో ఏది కూడా అనుభవించడానికి అసలు ఆయన యోగ్యుడే కాదు. But yet he endured silently. అయినప్పటికీ ఆయన మౌనముగా అన్నిటిని భరించాడు. And that's why the Bible says, as a sheep that is led to the slaughter is silent before its shearers. మరి ఆ గొర్రె శిక్ష అనుభవించడానికి వెళ్ళినప్పుడు ఎలా మౌనంగా ఉంటుందో ఆయన అలా మౌనంగా ఉండిపోయాడు. That's how he went to his death. ఆ విధంగా ప్రభు తన మరణమునకు వెళ్ళాడు. You can imagine if somebody bears so much of emotional pain in their minds. ఒక వ్యక్తి తన మైండ్ లో వర్ణించలేనటువంటి ఆ యొక్క భావోద్రేకమైన బాధను అనుభవించినప్పుడు They'll go crazy. మరి పిచ్చివారిగా కనబడతారు. That's why they get so angry. అందుకే అలాంటి వారికి వెంటనే కోపం వచ్చేస్తుంది. That's why they burst out after some time. ఆ కోపాన్ని తట్టుకోలేరు, బర్స్ట్ అయిపోతూ ఉంటారు. That's what leads to murders sometimes even. Murders. అలాంటి సందర్భంలో కొంతమంది ఆ కోపావేశముతో ఎదుటి వారిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. The Lord had infinite power at his disposal. దేవుడు ప్రభు ఆ సందర్భంలో అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నాడు. To deliver himself. తన్ను తాను విమోచించుకోవడానికి అనంతమైన శక్తిని ఆయన కలిగినటువంటి వాడే. He could have unleashed his fury upon his enemies. మరి తన శత్రుల విషయమై ఆయన తన కోపాన్ని చూపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. Imagine if all the pent up emotions had burst out of him. ఒక్కసారిగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి భావోద్రేకములన్నీ మరి కట్టలు తెంచుకొని బయటికి వచ్చేస్తే What would he have done? ఆయన ఏమి చేసి ఉండుంటాడు? What do you think? He could have burned this whole earth down. ఈ భూమంతటిని ఆయన అగ్నితో కాల్చివేసి ఉండవచ్చు. That's true. అది వాస్తవం. ఆయన ఖచ్చితంగా చేయగల సామర్థ్యం గలవాడు. But do you see the patience and the long suffering of the Lord? అయితే ఆయన కలిగి ఉన్నటువంటి దీర్ఘశాంతము, ఆయన నెమ్మదిని మీరు ఒకసారి గమనించారా? The love that he had. ఎందుకు అలా చేయగలిగాడంటే ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి. Unspeakable. మాటల్లో చెప్పలేమండి. These are things which cannot be described. ఇవి మనం వివరించలేం, వర్ణించలేం. Yet he experienced emotional pain like nobody else. ఈ భూమి మీద ఎవరు అనుభవించలేనటువంటి మరి భావోద్రేకమైనటువంటి బాధను
నొప్పిని ఆయన అనుభవించాడు. And it was not like he was just barely controlling himself. ఆయన తను ఏదో కంట్రోల్ చేసుకుంటున్నాడని చెప్పడానికి వీల్లేదు. In spite of that emotional pain, ఆ భయంకరమైనటువంటి భావోద్రేక పూరితమైన బాధలో కూడా he could love with a pure heart. ఆయన మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూపించాడు. What a lesson it is for us. దేవుని బిడ్డలైన మనందరికీ ఎంత అద్భుతమైన పాఠం ఇది. And the Lord willing, we will talk about the details of this emotional pain the Lord faced on the cross. ప్రభు కల్వరి శిలువలో అనుభవించినటువంటి ఆ భావోద్రేక పూరితమైనటువంటి ఆ బాధను గురించి ఇంకా మనం ధ్యానం చేద్దాం. This morning I want to ask you this question. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Have you come to Jesus Christ who died for your sins? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ చెంతకు మరి నీ పాపముల విషయంలో చనిపోవడానికి నువ్వు వచ్చావా? Have you come to him and trusted him as your savior? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నీవు ఆయనను రక్షకుడిగా నీ జీవితంలో అంగీకరించావా? Do you know that he died to save you from your sin? నీ పాపముల నుండి నిన్ను రక్షించడానికే ఆయన కల్వరి శిలువలో చనిపోయాడని నువ్వు విశ్వసిస్తున్నావా? That your sins will be the cause of your death and hell one day. మరి నీ పాపములు నిశ్చయముగా నిన్ను ఒక రోజున నరకానికి తీసుకుని వెళ్తాయని నువ్వు గ్రహించగలిగావా? Do not put away this matter of your salvation. నీ రక్షణను నువ్వు ఎక్కడ తృణీకరించి పక్కన పెట్టేవాడిగా ఉండకూడదు. Look at how seriously God looks at sin. యేసుక్రీస్తు ప్రభువారు పాపం విషయంలో ఎంత తీవ్రంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. That he was willing to suffer unspeakable pain. ఆయన మాటల్లో వర్ణించలేని భయంకరమైన బాధ నొప్పి నీ నా పాపముల కొరకు ఆయన అనుభవించాడు. Do not put it away anymore. దాన్ని తేలికగా నువ్వు పక్కన పెట్టవద్దు. But come to him now. యేసుక్రీస్తు ప్రభువారి చెంతకి ఇప్పుడే రా. Come to the foot of the cross. ఇప్పుడే ఆ సిలువ పాదముల చెంతకు రా. There is mercy and forgiveness for ఆ you. సిలువ పాదముల చెంత కనికరము క్షమాపణ మనకు లభిస్తున్నది. There is restoration. అక్కడ నీ జీవితానికి తిరిగి సమకూర్పు జరుగుతున్నది. There is eternal life. నీకు నిత్య జీవం సిలువ చెంత లభిస్తున్నది. You don't come with any gift in your hands. నీ చేతిలో ఏ విధమైన బహుమానాలతో నీవు అక్కడికి రావట్లేదు. You don't come with a prize in your hand. లేక నీ చేతిలో వెల తీసుకొని రక్షణ కొరకు నువ్వు ప్రభు దగ్గర రావట్లేదు. You come and fall at the feet of the Lord Jesus నీవు ఆయన Christ పాదముల చెంతకు వచ్చి ఆయన పాదముల దగ్గర పడిపోవటమే. and say, Lord, I believe that you died for my sins. ప్రభువా, ఇదిగో నా పాపముల కొరకు నువ్వు చనిపోయావని నమ్ముచున్నాను. You were buried and you rose up again. నీవు చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి మూడో దినాన లేచావు. Save me from my sin. ప్రభువా, నా పాపముల నుండి నన్ను రక్షించండి. Trust in him as best as you know how. నీవు ఎంతగా ఆయన యందు విశ్వాసం ఉంచగలవో అంతగా ఆయన యందు విశ్వాసం ఉంచు. And you will be saved at this very moment. నీవు ఈ క్షణంలోనే ఆ విధంగా చేయబడగలిగితే ఈ క్షణంలోనే రక్షించబడతావు. Forgiven. క్షమాపణ పొందుకుంటావు. Given eternal life. నీకు నిత్య జీవం లభిస్తుంది. Do you want to come to Jesus now? యేసుక్రీస్తు చెంతకు రావటానికి ఇష్టపడుతున్నావా? What is stopping you? నిన్ను ప్రభు చెంతకు రాకుండా నిన్ను ఆపుతున్నటువంటిది ఏంటి? Let nothing stop you. ఏది నిన్ను ఆపకుండునుగాక. He did everything to take care of your salvation. నీ రక్షణను నీకు అనుగ్రహించడానికి ఆయన చేయవలసిందంతయు చేశాడు. All you do is receive it as a free gift. నువ్వు చేయవలసిందల్లా ఆయన పాదముల చెంతకొచ్చి ఉచితముగా రక్షణను స్వీకరించటమే. Again, if you are already a born again Christian, ఒకవేళ నువ్వు ఇంతకు ముందే తిరిగి జన్మించిన క్రైస్తవుడు అయితే do not leave this place without coming to the Lord and saying, help me to live a holy life. ప్రభువా, నేను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థించకుండా ఈ స్థలాన్ని విడిచి వెళ్ళకూడదు. I have seen what you had to endure for my sin. నా పాపముల కొరకు నువ్వు అనుభవించవలసినటువంటి ఆ శిక్ష ఏంటో ఈరోజు నేను గ్రహించగలిగాను. I want to be holy to honor you in my life. మా ప్రభువా, ఇదిగో నా జీవితంలో నేను పరిశుద్ధంగా నీ కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాను. Let us pray. ప్రార్థన చేద్దాం. Lord, I ask once again that these things that we have meditated upon would not just leave us emotional, but Lord, that these would create in our hearts a great desire for holiness, a great desire to honor you in our lives by giving our bodies to you as living sacrifices. Lord, I pray that if there's any unsaved person here in this congregation or watching online, I pray, Lord, that the Spirit of God would convict such a person, would open his eyes to look at the cross and Jesus Christ and all that he did for him, and help him to trust, help such a person to trust Jesus Christ for his or her salvation. In Jesus' name I pray. Amen.